Hello everyone, welcome back to my channel. So regarding the latest notification from SBTET AP, stationary requirement of regular and supply examinations which was going to conduct in March April 2026. సో ఇది జస్ట్ కాలేజెస్ వాళ్ళకి పంపించారు. స్టేషనరీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ప్రతి కాలేజ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు, దానికోసం పంపించారు. మార్చ్ 2 లోపు వాళ్ళ రిక్వైర్మెంట్స్ కాలేజెస్ నుండి వాళ్ళకి ఎస్బిటిఈటి బోర్డ్కి వెళ్ళాలని చెప్పి ఒక సింపుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది స్టూడెంట్స్కి సంబంధం లేదు. బట్ ఈవెన్ దో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఎగ్జామ్ ఫీజ్ ఆల్రెడీ వితౌట్ పెనాలిటీ 23rd to 3 Feb ఆల్రెడీ అయిపోయింది నిన్నటితో. నిన్నట్టు అయిపోయింది. ఇప్పటి నుంచి కూడా మీకు పెనాల్టీతో ఫీజు మాత్రమే పే చేయగలరు, చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది చాలామంది అడుగుతున్నారు కదా, అది ఈ వీక్లో రావడానికి హై ప్రాబబిలిటీ ఉంది. మార్చ్ 1 లోపే మీకు ఆ ఎగ్జామ్ టైం టేబుల్ కూడా రెగ్యులర్ అండ్ సప్లీ ఏవైతే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారో 23rd మార్చ్ నుండి మనకి గోయింగ్ ఫార్వర్డ్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్గా బిఫోర్ మార్చ్ 1 వీక్లోకే మనకి వచ్చేస్తుంది. 1 వీక్లో మీకు టైం టేబుల్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా బోర్డు 20 డేస్ మినిమం 20 డేస్ ముందే టైం టేబుల్ రిలీజ్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వస్తుంది. 1 వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టైం టేబుల్ కోసం. సో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, స్టార్ట్ చేస్తాను. కొన్ని ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో పెట్టినవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ఛానల్లో. అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కామన్ సబ్జెక్ట్స్ అన్నిటివి ఉంటాయి. ఎంతవరకు కావాలంటే అంతవరకు మన ఛానల్ని యూజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్లో చెప్పినవి కూడా మీకు యూజ్ అవుతాయి. ఒకసారి అన్నీ చెక్అవుట్ చేయండి. లింక్స్ అన్నీ కూడా నితిన్ కొల్లూరు అని సెర్చ్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్ సర్చ్ బార్లో మీరు కొడితే యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది. సో ఇది అప్డేట్ అయితే. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ స్టార్ట్. నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేది ఇదే. అలానే ఎక్కువ వీడియోస్ కూడా చేయట్లేదు, చెప్తున్నాను కదా కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇప్పటికన్నా ఇంకా టైం ఏమీ మాకు అయిపోలేదు ఎక్కువ, జస్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 20 డేస్ అన్నా మీకు ప్రిపరేషన్స్ చెయ్యండి. బాగా కష్టపడండి, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోండి. ఎవరికన్నా మ్యాథ్స్లో M1 M2 M3 సి లాంగ్వేజ్ కానీ ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ కానీ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే మీకు నితిన్ కొల్లూరు గ్రాఫీ అనే వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే గూగుల్లో వస్తుంది. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ M1 M2 M3 వాటికి విత్ నామినల్ ఫీ ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇఫ్ మీకు కనుక ఆ సబ్జెక్ట్స్ కావాలి, మేము పాస్ అవ్వలేకపోతున్నాము, ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ చెక్అవుట్. థ్యాంక్ యూ సో మచ్.